కర్నూలు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో పనిచేసేటువంటి స్వీపర్లు రోడ్డెక్కారు. ఈ హాస్పిటల్‌కి నిత్యం 6,000 ఓపీలు, అవుట్ పేషెంట్స్ వస్తుంటారు. హాస్పిటల్స్‌లో కూడా సుమారుగా 3-4 వేల మంది నిత్యం వైద్యం చికిత్స అందిస్తుంటారు. అయితే ఈ హాస్పిటల్ పరిశుభ్రంగా ఉండాలంటే మాత్రం వీరంతా తప్పనిసరిగా పని చేయాల్సిందే. ఉదయం 6 గంటల నుంచే తమ విధుల్లోకి వెళ్తే తప్ప హాస్పిటల్ క్లీనింగ్ కనిపించేటువంటి పరిస్థితి ఉండదు. అయితే అలాంటి వారు రోడ్డెక్కారు. ఎందుకోసం ఆందోళన బాట పట్టారనే అంశం మీద మనతో మాట్లాడడానికి స్వీపర్స్ సంఘం నాయకులున్నారు. చెప్పండమ్మా, ఎందుకు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది? మాకు 4 నెలల నుంచి జీతాలు లేవు సార్. ఈఎస్ఐ, పీఎఫ్ లేదు మాకు. అందులో మమ్మల్ని సూపర్వైజర్‌గా శ్రీనివాసరెడ్డి సబ్ కాంట్రాక్టరు, సూపర్వైజర్లు మమ్మల్ని వేధిస్తున్నారు. ఇప్పుడు హర్ష ఉన్నాడు. ఆయన శ్రీనివాసరెడ్డి మనవడంట ఆయన. ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు మా ఆఫీసులోకి. అమ్మాయిలు ప్రెజెంట్ ఒత్తనీకపోతే అవిలా ఉన్నాయి, ఇవిలా ఉన్నాయి అని మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళ పిల్లలు తప్పు చేస్తే అది తప్పు అన్నాడు శ్రీనివాసరెడ్డి, అది రైటే అంటాడు. మేమేం పొరపాటు చేయకపోయినా మమ్మల్నే తప్పులు పడతాడు ఆయన. సబ్ కాంట్రాక్టర్ శ్రీనివాసరెడ్డి సార్ ఆయన. హర్ష శ్రీనివాసరెడ్డి మనవడు, రాజు అనే సూపర్వైజరు. వీళ్ళు ముగ్గురు ఆడోళ్ళని వేధిస్తున్నారు. హర్ష అనే పిల్లోడు ఒక మహేశ్వర్ అనే సూపర్వైజర్ని, శ్రీనివాసరెడ్డి ఆమె సూపర్వైజర్ని పిలిచి హర్షని నిలబెట్టి మా ఆఫీసులో హర్షని తిట్టినాడు. హర్షని తిట్టింటే ఆ పిల్లోడు ట్యాబ్లెట్లు వేసుకున్నాడని ఒక డ్రామా క్రియేట్ చేసి అదంతా ఒక అధికారికి మీద దొబ్బి ఇట్లా డ్రామా చేసినాడు. రాజ్ అనే పిల్లోడు కూడా అమ్మాయిలని మేము మధ్యాహ్నం డ్యూటీ చేస్తుంటే మధ్యాహ్నం డ్యూటీలో అమ్మాయిలని బాత్రూంలోకి ఇగ్గినాడు. అమ్మాయిలు ఏడ్చుకుంటూ మాకే చెప్పినారు, పేర్లు చెప్తే వాళ్ళ సంసారాలు పోతాయని వాళ్ళు రోడ్డుకు రాకున్నారు అంటాడు హర్ష. ఇదంతా నిజమని మేము చెప్తే కూడా శ్రీనివాసరెడ్డి మా మాట వినాడు. వాళ్ళ పిల్లలు కాబట్టి వాళ్ళ మాట వింటాడు, మా మాట ఎవరు వినాలి? కేసు పెట్టారా ఇట్లా చేస్తున్నాడని? కేసు పెట్టలేదు మేము. ఎందుకు పెట్టలేదు? ఎందుకంటే శ్రీనివాసరెడ్డి కొనేసాడు పోలీసు వాళ్ళని. మీరు కావాలనే ఉద్దేశపూర్వకంగా శ్రీనివాసరెడ్డి మీద, హర్ష మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆడది ఎవరైనా రోడ్ ఎక్కింటారా సార్? చెప్పండి. రోడ్ ఎక్కి అని చెప్పుకుంటారా? చెప్పుకోలేరు కదా. ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తాం? ఇది వాస్తవం జరుగుతుంది. ఇది అది మా ఆఫీస్ కాదు, అది బార్, అది లాడ్జింగ్, అది ఏమన్నా ఆఫీస్ కాదు, అది బార్ లాడ్జింగ్ సార్. ఆడ అన్నీ జరుగుతున్నాయి. జరిగితే మేము చూన్నట్టనే మేము ఎంత సర్దుకొని పోతున్నా కూడా మమ్మల్ని గబ్బు పట్టిస్తున్నాడు శ్రీనివాసరెడ్డి. మాటికి వర్కర్లను తీసేస్తా అని బెదిరిస్తూనే ఉన్నాడు. ఈ మాట చెప్పినందుకు మేము అధికారికి వచ్చి మేము చెప్పినందుకు మమ్మల్ని టార్గెట్గా పెట్టుకున్నాడు ఆయన. కేసు అతని మీద ఫిర్యాదు చేశారా పోలీస్ స్టేషన్లో? గతంలో ఎస్టీ కేసు ఆయనది ఉంది సార్. కేసు 3 టౌన్లో ఉంది. అప్పుడు కూడా కేసు మతలబ్ చేసి ఆయన బయటకు వచ్చినాడు. అప్పుడు కూడా కొంతమంది వర్కర్లకు పోస్టులు ఇచ్చినాడు. ఆ వర్కర్లు ఆయనకు సపోర్ట్ ఉన్నారు. అంటే మహిళలు వేధిస్తున్నారనేటువంటి అంశం మీద ఎప్పుడైనా కేసు ఫిర్యాదు చేశారా? చేయలేదు సార్. అధికారులకు అందరికీ చెప్పినాము, ఎవరు పట్టించుకోలేదు. లాస్ట్కి ఈ మేడం మాకు దేవతలాగా వచ్చింది. మా బాధ మేము చెప్పుకున్నాం. ఆడోళ్ళం కదా సార్, ఆడోళ్ళం చెప్పుకున్నాం. చెప్తే ఇంట్లో డ్రామా క్రియేట్ చేసినారు. మేడం సింధు సుబ్రహ్మణ్యం కలెక్టర్ మేడం సార్. ఆ మేడంకి ఆడోళ్ళం కదా మేడం, మమ్మల్ని హర్ష అనే వాళ్ళు అన్నాడు మేడం. మమ్మల్ని వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు, ఆడికి ఫ్రెండ్స్ వస్తే అవి అంటారు మేడం. వాళ్ళ బండ్లు కడిగించుకుంటారు, వాళ్ళకి టీలు కాఫీలు మొయ్యాలి, వాళ్ళు డబ్బులు ఇయరు మగపిల్లలతో పెట్రోల్ డీజిల్ తెప్పించుకుంటారు మేడం. ఇవన్నీ జరుగుతున్నాయి మేడం ఆఫీసులో. ఇది నిజం మేడం అని మేము ఆమెకు మా బాధ ఏడ్చి చెప్పుకున్నాం సార్. ఇంకా ఎవరు చెప్పాలి సార్? మేము మాకు శ్రీనివాసరెడ్డి సబ్ కాంట్రాక్టర్ వద్దు సార్. మాకు 10 సంవత్సరాల మా రక్తం తాగుతున్నాడు ఆయన. మాకు వద్దు. దయచేసి గవర్నమెంట్ మా మీద దయ ఉంచి మాకు కొత్త కాంట్రాక్ట్ని పంపించండి సార్. జగన్ ప్రభుత్వంలో వచ్చినాడు సార్ ఈయన. మాకు ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, ఏం లేదు. ఏదైనా అడగనికపోతే తీసేస్తా అంటాడు. తీసేయడానికి ఆయనకు ఏమైనా జీవో ఇచ్చినారా సార్? లేదంటే ఆయన అది ఉంది కదా సార్, అది అగ్రిమెంట్లో మమ్మల్ని తీసేయమని ఇచ్చినారా సార్? మాటికి తీసేస్తాడు. ఎవరిని అడుక్కోవాలి? కాలు మొక్కినా తీసుకోలేదు సార్ ఆయన. ఎంతోమంది ఆయన కాలు మొక్కించుకున్నాడు శ్రీనివాసరెడ్డి, అస్సలు ఎక్కించుకోలేదు. కాలు మొక్కి ఏడ్చినాం. విజయకుమార్ అని ఒక ఆమె వచ్చింది, చిన్న కారణం వల్ల ఆమెని బస్ స్టాండ్లో తిరిగేది అన్నాడు ఆమెని. ఆమె ఎస్టీ కేసు ఆమెది ఉంది. వాళ్ళ అమ్మ వచ్చి కాలు మొక్కినా తీసుకోలే శ్రీనివాసరెడ్డి. ఇవన్నీ జరిగినాయి. ఇదే ఆఫీస్ సార్కి తీసేసిన 40 మంది పోయి అడిగితే, అమ్మ మీరు బస్ స్టాండ్లో తిరుగుతారంట, మీ శ్రీనివాసరెడ్డి చెప్పినాడు అన్నాడు. ఇదే ఆఫీస్ అన్నాడు. ఎంతమందిని ఇట్లా గబ్బులు చెప్తాడు సార్ శ్రీనివాసరెడ్డి. ఆయనకు కూడా మేము బిడ్డలాంటి వాళ్ళం కదా, మమ్మల్ని ఎందుకు అట్లా నీచంగా మాట్లాడాలి? మేము కూడా వాళ్ళ ఇంటి ఆడ మనుషులమే కదా, మమ్మల్ని ఎందుకు అనాలి ఆ మాటలన్నీ? ఇవన్నీ చెప్తే ఆయన అబద్ధం అంటాడు ఆయన. అంటే నిజమ్మా? ఇప్పుడు వాళ్ళ మనవడు సూసైడ్ చేసుకున్నాడు. 10 సంవత్సరాల నుంచి మేము ఆడోళ్ళం మేము చేసుకోవాలి. డ్రామా క్రియేట్ చేసినారు సార్. 40 టాబ్లెట్లు వేసుకుంటే కోమలే పోవాలి కదా, కోమలే పోలేదే. డిశ్చార్జ్ ఇంటికి వినాడు నిన్న.
ఆయనదే తప్పు పెట్టుకొని ఇప్పుడు వాళ్ళ మనవడిని ఆయనే తిట్టినాడు. మేడం తిట్టలే, మేడం దగ్గరికి రాలే ఆయన, ఒక్కరోజు కూడా రాలే. మేడం పిలుస్తుంటే కూడా పండగని చెప్పినా కూడా మేడం కలెక్టర్ ప్రోగ్రామ్ పోయింది. మీటింగ్ రమ్మంటే వాళ్ళు అర్చలేడు అంటే సరేలే మళ్ళీ రేపైనా పెట్టుకుందాంలే అనింది. కానీ మేడం దగ్గరికి రాలేదు ఆ పిల్లోడు, రమ్మంటే కూడా రాలేదు. మేడం తిట్టలేదు ఆ పిల్లోని, తిట్టినాన్ని క్రియేట్ చేసి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు ఆ పిల్లోడు. ఇది డ్రామా సార్. శ్రీనివాసులు సారు అధికారి అయిన వాడు 10 మందికి సాయం చేస్తున్నాడు. సూపర్వైజర్లను పెట్టినాడు, మంచేం చెడ్డేమని చూసుకుంటున్నాడు కదా ప్రతిసారి వచ్చినప్పుడు. ఎవరికి ఏం జరుగుతుంది, ఎవరేం చేస్తున్నారని తెలుసుకునే బాధ్యత ఉంది కదా ఆయనకు. ఈమె బాగా లేకుంటే ఈమె వేసి గట్టుకు పెడతారు, ఆమె బాగా లేకుంటే ఆమెను తీసి 3 రోజులు నిలబెడతారు, నేను బాగా చేయకపోతే నన్ను 3 రోజులు నిలబెడతారు. ఏం సార్ అంటే సార్ దగ్గరికి పోండి అని చెప్తారు. సార్ ఆడున్నాడని పోవాలా మేము, చెప్పండి. ఎందుకు సార్ ఇట్లా సతాయిస్తున్నారంటే మాకు తెలియదు. సార్ చెప్పినాడు శ్రీనివాసులు సార్. సర్లేని సార్ వచ్చినాక పిలిపియండి, పని చేయకపోతే తప్పు చేసే పర్సమెంట్ ఇవ్వండి, అధికారికి చెప్పండి, తెలపరచండి. ఏం తెలుసపరచకుండా మీ అంతటికి మీరు నిలబడు పో అంటే ఏంది అది, చెప్పండి. న్యాయమేనా ఇది? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వాడుకుంటే ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన వాడుకున్నా మేము ఎవరికి చెప్పాలా? నువ్వు చెప్పకపోతే మమ్మల్ని చెప్పనియకపోతే మేము ఎవరికి చెప్పాలా చెప్పండి. ఏం చెప్పకుండా 3 రోజులు 4 రోజులు ఇంటి కాడ పెట్టి జీతాలు కట్ చేస్తారు. మేము ఇంటి దగ్గర ఏం చెప్పి రావాలా? వచ్చేటప్పుడు డ్యూటీ కానీ వస్తాము, ఎందుకు పంపించా ఎందుకు వచ్చినామంటే మేమేం చెప్పాలి? ఇంటి దగ్గర అత్తింటి కోడళ్ళం ఉంటాము, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, పరిష్కారం ఉండదా మాకు? మేమేం ఊకొచ్చింటామా? పని చేయాలి కదా, మరి పని చేయకపోతే వాళ్ళు టైమింగ్ పెట్టినారు కదా, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అవుతుంది, మామూలే ఆడవాళ్ళం. నువ్వు టైమింగ్ పాటించినప్పుడు మా ఇంట్లో పరిస్థితి ఆలోచించి మాకు జీతాలు కూడా అలాగనే వేస్తే నువ్వు 5 నెలలు చేస్తే నీకు ఎందుకు పెట్టాలా అన్నం అంటుంది మా అత్త. నీకు ఎందుకు పెట్టాలా? నేను సాకాలనా? చెప్పు. నాకంటే భర్త లేడు ఇప్పుడు, నాకంటే ఆమె పెద్దది ఉంది, అధికారి నేను తెలపరచాలా కదా ఆమెకు నేను అన్నీ. నువ్వేం చేస్తావమ్మా ఇంతసేపు, ఎక్కడ పోయింటివమ్మా నువ్వు? ఇవాళ క్వశ్చన్లు అడుగుతారు వీళ్ళు. ఎందుకు చెప్పాలా మేము? నీకు పని వరకే, పని విషయంలో ఏదన్నా తప్పుంటే నిలబెట్టు, అధికారం ముందర దండించు. ఈసారి చేసినావు మళ్ళీసారి చేయొద్దని చెప్పు, దానికి మేము తల వంచుకుంటాం. నువ్వు ఏదేదో మాట్లాడి ఏదేదో చేయాలనుకుంటే ఎందుకు చేస్తావు నువ్వు? మేము పెట్టుకున్న మనిషివి, మేమేం పని చెప్తే అది చేయాలంటే ఎందుకు చేస్తాము? పని విషయంలో అధికారులు ఉన్నారు, స్టాఫ్ నర్స్ ఉంది, హెడ్ నర్స్ ఉంది, వాళ్ళని అడగాల. తినక ఉపాసం ఉండి సద్దన్నం తెచ్చుకుంటాము, అది మెత్తగా అవుతుంది టయానికి తినలేకపోతే. మాకు కూడా మనుషులమే కదా. నిన్నైతే ఆమె వచ్చి క్యాజువాలిటీ సిహెచ్కి వచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది ఆమె. 2 గంటలు ప్రాణం పోయిందేమని అల్లాన్న, కానీ నేను ఫోటో తీసి వీడియో తీసి పెట్టింటే మీకు చెడ్డ పేరే కదా. ఎందుకు సాటి మనిషిగా సాయం చేసి మా బతుకులు ఇంతే అని మేము స్టాఫ్ నర్స్ ఒక మాత్ర వేసి 3 గంటల సేపు పండబెట్టుకుంది. మరి వాళ్ళని దొరకపోయి చూపిస్తే వాళ్ళు మాకు న్యాయం చేస్తారా? ఈరోజు పని చేయొద్దమ్మా, నువ్వు పండుకొని నీకు జీతం ఇస్తా అంటాడా శ్రీనివాసులు సారు? అన్నాడు కదా. మరి ఆలోచించాలి కదా సార్ మా గురించి కూడా. మేమంటే అంత నీచమైపోయినాం వాళ్ళకు. మంచికి తగినట్టు ఆమె బాగుంటే ఆమెనే క్యాజువాలిటీ, ఈమె బాగుంటే ఈమెనే క్యాజువాలిటీ. అధికారి నువ్వు ఎక్కడున్నావు చూసుకోవాలి కదా, నీ బాధ్యత ఉంది కదా. ఒక్కసారి కాకుండా 4 సార్లు మమ్మల్ని దండియండి. సూపర్వైజర్లకు పెత్తనం ఇచ్చి సూపర్వైజర్లు ఎట్లంటే ఎట్లా మాట్లాడితే ఎందుకు పడతాం మేము? ఏమైనా అంటారు వాళ్ళు, ఏమైనా అంటే ఏం చెప్తామండి మీడియా ముందర? ఏం చెప్తాం చెప్పండి? చెప్పకూడదు ఆడోళ్ళ విషయాలు, ఎవరి పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు అవి. కానీ వాళ్ళ అక్క చెల్లెల లెక్కనే వాళ్ళ ఇంట్లో అమ్మ అక్క చెల్లెలు అందరూ ఉంటారు, మేము కూడా అలాగనే. ఎందుకంటే మేము పనికి వచ్చినాము, పని వరకే సహకరించాలా. నీకు బుద్ధి కొడితే మాతో మాట్లాడు, లేకపోతే వెళ్ళిపో అంతే. ఏం మాట్లాడకూడదు. నీకు నచ్చుతేనా అమ్మ ఈ పని చేయి, ఆ పని చేయకపోతే ఎందుకమ్మా ఈ పని చేయాలని 10 సార్లు దండినాను, ఆ పని చేసి చూపిస్తాను నీకు. కానీ ఏం మాట్లాడకూడదు. నైట్ నేను చేసిన నైట్ అందరినీ మళ్ళీ వేసి నన్ను పొద్దునేసినాడు. డబ్బులు ఇస్తేనే వేస్తావు, డబ్బులు నేను ఎక్కడి నుండి తేవాలి? ఆ తిట్టుకోవడాన్ని చెప్పు. నువ్వు వేసేదా 5 నెలలకు ఒకసారి జీతము, నేను ఎక్స్ట్రా డబ్బులు ఎక్కడి నుండి తెచ్చియాలా? వెయ్యాలా మరి, నాకు వాటి కావాలంటే నైట్ ఎట్లా చేస్తారు? నైట్ మళ్ళీ సూపర్ స్పెషాలిటీ వేసినారు వాళ్ళని. ఎట్లా వేస్తారు? ఏం సార్ ఇట్లా వేసినారంటే అమ్మా చేసేసేయి, లేకపోతే లేదంటే నేను ఆడుకోవాలా? ఇప్పుడు చేస్తేనే నాకు కడుపు గడిచేది, మళ్ళీ నేను ఎవరినై తోలుకొచ్చి వీళ్ళ కాడ నిలబెట్టాలా చెప్పండి? డబ్బులు ఇచ్చిన వాళ్ళకు నైటే ఎందుకు? వాళ్ళు కూడా పని చేయాలి కదా. అందరు పని చేస్తేనే కదా పెద్ద హాస్పిటల్ శుభ్రంగా ఉండేది. ప్రతి పేషెంట్కు ప్రతి వర్కర్స్కు ఒకటే న్యాయం ఉండాలి మాకు. ఏమి ఇట్లా సతాయిచ్చి ఇట్లా గోడాడిచ్చి అధికారిని పక్కకెట్టి వీళ్ళదే పెత్తనం ఉంది. సూపర్వైజర్ల విషయంలో, మహిళల విషయంలో ఏం జరుగుతుంది ఇక్కడ?
ఈరోజు ఒక సబ్ కాంట్రాక్టెడ్ అనేటైనా 2016 అయ్యా కొంచెం చెప్పండి 2016న మేలో వచ్చింది 16 మేలో వచ్చింది. అప్పటి నుంచి ఆయననే కొనసాగుతున్నాడు కాబట్టి మేము ఏదన్నా అడిగినా చేసినా మీరు ఎందుకు అడుగుతారు అని ఒక హరాస్మెంట్ అంటే మహిళల పైన ఒక హరాస్మెంట్గా విపరీతమైన రహితంగా మహిళల మీద అంతా హరాస్మెంట్ చేయడము మంచిది కాదు. ఏళ్ళ నుంచి పిఎఫ్ ఈఎస్ఐ కట్టడం లేదు, 3 నెలల జీతాలు రావడం లేదు. మీ జీవనం ఎట్లా సాగుతుంది? చాలా క్లిష్ట పరిస్థితుల్లో సాగుతుంది. ప్రతి నెల 4 నెలల జీతాలు పెండింగ్ పెట్టుకొని 5 నెలలు 4 నెలలు పెట్టుకొని పెండింగ్ జీతాలు పెట్టుకొని కూడా ఆయన 1640 రూపాయలు 40 రూపాయలు కట్టాల్సిన పిఎఫ్ డబ్బులు 350 450 రూపాయలు కట్టినాడు. ఏ రోజైనా 1640 రూపాయలు మా పిఎఫ్ డబ్బులు కట్టినారు మా అకౌంట్లో కూడా చెక్ చేసుకోండి. మేము లేబర్ యాక్ట్ ప్రకారం 4 లీవులు 4 డే ఆఫ్లు పోయి 26 రోజులు పనిచేసా కూడా 23 రోజుల జీతమే దాంట్లో జమ ఉంటుంది అకౌంట్లో. ఏమయ్యా అని మేము ఆఫీస్ కాడికి పోతే మీరు అకౌంట్ తెచ్చుకోండి, అది తెచ్చుకోండి, ఇది తెచ్చుకోండి అని నానాక ఇబ్బందులు పెట్టి మావి రావాల్సిన జీతం కూడా 26 రోజులు పనిచేసా కూడా 3 రోజులు కటింగ్ చేసి 3-4 రోజులు కటింగ్ చేసి ఆయన తినడం ఇదైపోయింది. ఏమన్నా అంటే అయ్యా తీసేస్తాం మిమ్మల్ని బెదిరిస్తా, 60 ఏళ్ళు దాటినాయి 20 ఏళ్ళు దాటినాయి మిమ్మల్ని మీరు పని చేయడం లేదు అని గత 10 సంవత్సరాల నుండి చాలామందిని తీసేసినారు. 1,50,000 2 లక్షల వరకు మనుషులని అనేక మందిని తీసేసిన స్థానంలో తీసేస్తే ఆ స్థానంలో 1,50,000కు ఇంకోరిని ఎక్కించుకోవచ్చని కూడా ఆయనకు ఉద్దేశం. తీసుకున్నాడు కూడా, చాలామందిని తీసుకున్నాడు. అది అనేక సార్లు ప్రభుత్వ అధికారులకు కూడా మేము తెలియజేసినాం. మినిస్టర్ గారు కూడా చెప్పినాం. ఆయన కూడా చర్య తీసుకుంటా అన్నాడు, తొందరలోనే తీసుకుంటా అని చెప్పిండు. అది ఇంకో విషయం, కామినేని హాస్పిటల్కు ఇక్కడ 300 మందిని చూపిస్తాడు అధికారులకి. కామినేని హాస్పిటల్ రోజు పంపిస్తాడు అక్కడికి. ప్రతిరోజు పోయిన వాళ్ళు ఇక్కడ కూడా ఉండరు సాక్ష్యం. ఇక్కడ వెళ్ళుంటే ఆడ డ్యూటీ చేయాలి, ఈడ అటెండెన్స్ చేయించుకునేలా కామినేని హాస్పిటల్లో డ్యూటీ చేయాలి. మెయిన్ హైదరాబాద్ కూడా ఆయన సొంత పనులకు కూడా తీసుకుపోయి పనులు చేయించుకుంటాడు. వేరే వాళ్ళకి అవుటర్స్ కూడా పంపిస్తుంటాడు. ఏమంటే మాకు 8 గంటలు డ్యూటీ చేయాలి లేబర్ యాక్ట్ ప్రకారం. అయ్యా మేము 8 గంటలు డ్యూటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఎక్కడ చేయాలా? ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో పనిచేయాలి. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో పనిచేయాలా, కానీ బయట కాదు. మేము ప్రభుత్వం సొమ్ము ఇస్తుంది, జనరల్ హాస్పిటల్ వైద్యానికి బడ్జెట్ ఇస్తుంది. ఆ బడ్జెట్కు మేము పనిచేయాల్సిందే. ఇంకా 8 గంటల ఇంకో గంట చేయడానికి కూడా సిద్ధం మేము. కానీ ఇప్పుడు కూడా ఈ ధర్నా పెట్టి ఈ కార్యక్రమం పెడితే కూడా ఆయన ఈరోజు రేపు అందరిని మిమ్మల్ని తీసేసి ఆడికి పోయిన వాళ్ళనే అంటాడు. హర్ష ఎవరు? హర్ష ఎందుకు సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది, సూసైడ్ అటెంప్ట్ చేసే పరిస్థితి వచ్చింది? హర్ష అంటే కాంట్రాక్టర్ శ్రీనివాసరెడ్డి సారు మనుమడంట. ఆయన సూపర్వైజరో కాదు, ఆయన మొత్తం ఇప్పుడు ఈ కాంట్రాక్టింగ్ ఈ వర్క్ చేపిస్తున్నదంతా ఆయనే. అంటే కాంట్రాక్టర్ ఎక్కడో ఉంటాడు ఆయన వారానికి 1 రోజు మాత్రమే వస్తాడు. అది శనివారం మాత్రం ఇట్లా బతి తిప్పనికి మాత్రమే వస్తాడు. ఇంకా మిగతా రోజుల్లో కనపడాడు. ఆయన అధికారులను కలుస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు. ఆయన బిల్లుల కోసం తిరుగుతున్నాడు. అంటే ఆయన కరెక్ట్గా జీతాలు వేస్తే బిల్లులు కరెక్ట్గా వస్తాయి. నాకు 4 నెలల బిల్లులు రావాలా, 3 నెలల బిల్లులు రావాలా? అది కాంట్రాక్ట్ ఆయన పద్ధతి కాదు. అది కాంట్రాక్ట్ ఏమి, నీకు బిల్లులు వచ్చినాయా లేదా అది మాకు సంబంధం లే. ఇప్పుడు కలుపు కాలి మేము రోడ్డు మీద నిలబడినాం. పని చేయాలంటే కడుపుకు తినాలా, కడుపుకు తినకుండా కనుకపోతే పని ఎలా చేయగలం చెప్పండి? ఒక పిల్లోనికి అయితే కాలు చేయి పడిపోయిందయ్యా, హాస్పిటల్లో అడ్మిట్, ఇదే హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు. ఇదే హాస్పిటల్లో మాటలు సరిగా రాక ఈఎస్ఐ కట్టలేదు. అతను మామూలుగా ఈఎస్ఐ పోతే ఆడ అకౌంట్లో అమౌంట్ వేసలేరు. పిఎఫ్ 350 216 ఈ విధంగా మామూలుగా అంటే 2000 మామూలు ఈఎస్ఐ పిఎఫ్ 2 కలిపి 2000 కట్టాలి, 3000 చిల్లర కట్టాలి. ఆయన ఎప్పుడు ప్రతి నెల చూసుకొని కావాలంటే ఆయనకు లేబర్ యాక్ట్ అంటే ఏమో తెలుసో తెలియదు, మాకైతే తెలియదు. యాక్చువల్గా అంటే నువ్వు వర్క్ చేయించుకో, 1కి 10 సార్లు అయినా చేయించుకోవాలా. సూపర్వైజర్లైనా పెత్తనం, వాళ్ళని సతాయిస్తాడు, వాళ్ళు వచ్చి మమ్మల్ని సతాయించడం. ఒక్కొక్కరు కామినేని హాస్పిటల్కి పంపిస్తారు, 4 పోతే ఒక్కడి ఈడ రావాలా. ఆ 4 పని ఈడ పని భారం పడుతుంది. కామినేని హాస్పిటల్లో మీరు పని చేయడానికి అక్కడ జాయిన్ అయ్యారా, లేదంటే జిల్లా హాస్పిటల్లో పని చేయడానికి జాయిన్ అయ్యారా? ఇక్కడే సార్, పంపించినప్పుడు ఇంకా పోవాల్సిందే, లేదంటే ఈయన చెప్పినట్టు నిలబెడతారు. అది పరిస్థితి సార్. అంటే
మీరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో పనిచేస్తే కదా మీకు జీతం ఇవ్వాల్సింది. అవును సార్. మరి కామినేని హాస్పిటల్ ఎందుకు వెళ్ళారు? వాళ్ళు పంపిస్తున్నప్పుడు పోవాల్సిందే కదా సార్. పోకుండా నిలబెడుతున్నారు సార్ భయం. ఆ భయం వల్ల పోతున్నాం అంతే సార్, అంత మించి ఏం లేదు. అంటే కామినేని హాస్పిటల్లో పని చేస్తే జీతం ఎక్కడ తీసుకుంటున్నారు? జీతం వీళ్ళు ఇస్తున్నారు సార్. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ తరపున ఈ కాంట్రాక్టర్ ఇస్తున్నారా, లేకపోతే అక్కడ హాస్పిటల్ వాళ్ళు ఇస్తున్నారా? ఇక్కడ వాళ్ళు ఇస్తున్నారు. డైలీ ఎంతమంది పోతుంటారు? డైలీ ఒక 10 మంది పోతున్నారు. నేను కొత్తగా సార్ ఎక్కింది, అందుకని నాకు అక్కడే వేస్తున్నారు. జీతాలు పెంచండి సార్, జీతాలు ఇవ్వండి మాకి అంటే మీకు ₹1 పెంచను. అధికారులకు కావాలంటే నేను అధికారులకు ఇస్తా. నేను మీకు ఇయ్యను, వర్కర్లకి నేను జీతాలు పెంచను. మీరు ఏం చేసుకుంటారేమో చేసుకోపోండి సార్. మేము ఎట్లా బతకాలి సార్, ఎట్లా ఉండాలి సార్? మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇంటి బాడుగలు కట్టుకోవడానికి ఇబ్బంది ఉంది, కరెంటు బిల్లు, పిల్లల ఫీజులు కట్టుకోవడానికి చాలా ఇబ్బంది ఉంది సార్. మాకు జీతాలు ఏంటి సార్ అంటే 5 నెలలైనా 6 నెలలైనా బిల్లులు రాలే, నేను వేయలేను, నాకు బిల్లులు వస్తున్నాయి వేస్తా, లేకపోతే లేదంటారు. అధికారులు ఆర్ఎంఓ సార్, సూపరింటెండెంట్ ఎవరన్నా వచ్చి చెప్తే, మేము ధర్నా చేస్తున్నప్పుడు వచ్చి చెప్తే కూడా వేస్తా సార్ అంటాడు, వేయడు సార్. 5 నెలలకు 6 నెలలకు ఒక జీతం వేస్తే మా కుటుంబం ఎట్లా బతకాలి సార్? మేము మా పిల్లలు లాస్ట్కి రోడ్డు మీద మాలాగానే మా పిల్లలు కూడా కసులు కొట్టుకొని మాలాగానే మా పిల్లలు దొడ్లు ఊడ్చుకుంటూ ఉండాలన్నా సార్? ఇంత కష్టం చేస్తుంటే కూడా 5-6 నెలలు జీతాలు పడకుంటే మా కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలి? మా భవిష్యత్తులేమి, మా బాధ్యతలేమి? మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఏదో కలెక్టర్ మేడం వచ్చి మీకు ఇట్లా న్యాయం చేస్తామా అంటే కూడా ఆమె మీద కూడా ఏదో విషయంలో ఆమెను కూడా టార్చర్ చేస్తున్నారు. మాకు చాలా టార్చర్ పెడుతున్నారు సార్. జిల్లా కలెక్టర్నే పెడుతున్నారు సార్, మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు సార్. వర్క్ విషయంలోనే సూపర్వైజర్స్ వాళ్ళ పెత్తనాలు చేసుకుంటూ, తర్వాత వచ్చేసి రోస్టర్ల విషయంలో వచ్చేసి ఈ లంచాలు తీసుకునడం చేయడము, ఇండ్ల కాడికి ఆడ గ్రీన్ పార్క్లే కాడికి ఫోన్లు చేసి మందు పంపి 500 ఫోన్పే పంపి 1000 రూపాయలు పంపి అనడము చేయడము, వీళ్ళ అరాచకాలు చాలా ఉండేవి సార్. మాకు జీతాలు లేకపోయినా కానీ వీళ్ళకైతే చూసుకున్నాం సార్. మాకు జీతాలు ఏంటి అంటే మా జీతాల గురించి ఎవరు పట్టించుకోవడం సార్. మాకు జీతాలు నెల జీతాలు కావాలి సార్. మా వేధింపులు తక్కువ కావాలా, పిఎఫ్లు ఈఎస్ఐలు కావాలా. మాకు పని భారం పెంచడం అవుతుంది. ఇక్కడ ప్రజెంట్ లేపుకొని వేరే చోట పనులు చేయించడం జరుగుతుంది. ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసేటువంటి కార్మికులకు పని భారం ఎక్కువైంది, దీంతో పాటు వేధింపులు కూడా ఎక్కువైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనతో మాట్లాడి మరి కొంతమంది మహిళలు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఈ కాంట్రాక్టర్ శ్రీనివాసరెడ్డి యొక్క వ్యవహార శైలి ఒక్కొక్కరం ఎంత పెద్ద వాడైనా చేయాలి, ఎన్ని రూములు ఉన్నా చేయాలి. తినకుండా 12 అయితే కూడా తినడానికి ఛాన్స్ చేయరు. మాకు చేస్తూనే ఉండాలి పని. మీరు పని చేయడానికే కదా వచ్చింది. అవును సార్, ఇంతానే ఉంటుంది కదా. 12 వరకు పని చేపిస్తుంటారు. తింటుంటే కూడా చేతితో అట్నే వాళ్ళ ముందర చూడండి తింటున్నాం అంటే కూడా తిని తొందర రా అంటారు. పని భారం ఎక్కువైంది చూడు సార్ మాకైతే. పని జీతం కరెక్ట్ మాకు పడితే మేము ఆ పనికి కూడా భయపడము. ఆ పని అయినా చేస్తాం, వాళ్ళు చెప్పిన పని. జీతం కరెక్ట్ పడాలా, టయానికి ఇంత అని మాకు తిన్నికైనా ఛాన్స్ ఇవ్వాలి సార్. వాళ్ళు తింటేనే కదా మేము పని చేయగలిగేది. మమ్మల్ని ఆడవాళ్ళని అయితే బయటకి అయితే తీసుకుపోరు, మా పిల్లల్ని గ్యారెంటీ తీసుకుపోతారు అక్కడికి. అది సార్. ఏమేమి పనులు చేస్తారు, మీకు ఎలాంటి సార్? ఇప్పుడు మేడంని బ్రెయిన్ చేస్తున్నాడు శ్రీనివాసరెడ్డి. ఆయన మాత్రాలు వేసుకున్నాడు అని చెప్పేసి ఆమెకు వచ్చేసి బెదిరిస్తున్నాడు. నువ్వు తిట్టినందుకే మా మనవడు ఇట్లా చేసినాడు, దానికోసమని నీ మీద మేము కంప్లైంట్ ఇస్తాము అని చెప్పి ఆయన బ్రెయిన్ చేస్తున్నాడు. ఎవరు తిట్టలేదు అసలు. మేడం అసలు ఆయన మగమే చూసలేదు. మేడం కలెక్టర్ మేడం. ఆమె కేసు పెడతా, అది పెడతా, ఇది పెడతా అని చెప్తూ అంటున్నాడు. అసలు ఆమెకి ఏం సంబంధం చూసేలేదు అసలు. ఆయన వచ్చింది ఒకరోజు మీటింగ్ వేసి, మీటింగ్ రోజు కూడా ఆయన రాలేదు. ఆ రోజు లేదు, ఊరు వినాడు అని చెప్పినారు. కేసు పెడతాడంట. కేసు పెడతా, నీకోసమే నువ్వు తిట్టినందుకే ఇట్లా హర్ష మందు తాగినాడు, నీ మీద కేసు పెడతా అని చెప్పి ఆయన బెదిరిస్తుంది. సర్లే పెట్టుకోకండి, నేను అబ్బాయి మగమే చూడలేదు, నాకు రాలేదు మీటింగ్కి, నేను చూడలేదని ఆమె అంటుంది. మరి అదే చూడు సార్, ఇంకా మళ్ళీ ఆమెకి ఏం చేస్తారో ఏమో మళ్ళీ న్యాయం చేయండి. ఈ హర్ష ఏం చేస్తుంటాడు? హర్ష ఆయన పెద్ద, అందరికి పెద్ద, సూపర్వైజర్లకు అందరికి పెద్ద. ఆయన ఎవరు వీళ్ళు వాళ్ళు కాదు. ఆయన ఇష్టం వచ్చినట్టు కూర్చుంటాడు, ఫ్రెండ్స్ని తెచ్చుకుంటాడు, కూర్చుంటాడు, ఇష్టం వచ్చినట్టు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటూ ఉంటాడు అంతే. ఇంకా ఆ మాటలలో మేము చెవుల్లో వినుకుంటా వెళ్ళిపోతుండాలి అంతే, ఉండకూడదు. ఏమంటే పోమా పోయి శ్రీనివాసరెడ్డితో మాట్లాడుకోపో, నీది ఏమన్నా సమస్య ఉంటే అని మాట్లాడతాడు. ఎవరేమన్నారు కానీ ఆయన ఒక్కడే. హర్ష అనేటువంటి వ్యక్తి అరాచకాలు ఎక్కువైపోయాయి. ఇక్కడ పనిచేసేటువంటి మహిళల పట్ల కూడా వేధింపులకు గురి చేస్తున్నాడు. వాళ్ళు చేసే ఏదైనా పర్సనల్ వర్క్ చూసుకునే సమయంలో కూడా ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది.
కాంట్రాక్టర్లు మాత్రం వేధింపుల వల్ల మేము బలైపోతున్నాము, చెప్పుకోలేనటువంటి బాధలు చాలా ఉన్నాయి, అయితే మీడియాతో చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తుంటే, మరోవైపు 10 ఏళ్ల నుంచి PF ESI కట్టలేదు, 3 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది, మాకు అన్యాయం జరుగుతుంది. ఇక్కడ ఉన్న సూపర్వైజర్లతో పాటు ఈ హర్ష అనేటువంటి వ్యక్తి అదేవిధంగా కాంట్రాక్టర్ మీద కఠినమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో చంద్రశేఖర్తో హుసేన్ RTV, కర్నూలు జనరల్ హాస్పిటల్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.